Hi, welcome back to Rama Reddy Maths Academy. Last class lo em chusamu how to pass M1 lo. Last class lo em chusamu logarithmic test. Okay, first of all, in the logarithmic, first identify the test, and after that what we have to do, how to get the solution, whether it is D'Alembert or not. If it is satisfies the D'Alembert, go for P test and the comparison test. If it is does not satisfies D'Alembert, then go for the Rabies. When it is un upon un plus 1 is 1 or un upon un plus 1 is e, then go for the logarithmic test. ఇప్పటి వరకు మనం ఇవి నేర్చుకున్నాము. నేను ఈ ఫస్ట్ I want to rewrite the series first of all. See. And one more is I want to ignore the first term. Why? Because I'll tell there is no value. If you can write 1 to the power of n or infinite or anything, that is 1. No, is there no change at all? That's what I want to ignore the first term. Then rewrite the series. Rewrite un, that is x by 2, right? There is no term. Now I need to write x power 1, 2 power 1. Is there any change? లేదు. ఎందుకు రాస్తున్నానో చెప్తా వినండి. 2 factorial x square by 3 square, 3 factorial y cube x cube. This is the form, right? ఇది ఎలా ఉంది? ఫస్ట్ ఎక్స్ 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 ఇలా రిపీట్ అవుతుంది. ఎలా? 1 2 3. ఎక్స్ పవర్ ఎలా రిపీట్ అవుతుంది? 1 2 3. నేను ఎక్స్ మర్చిపోండి, ఎక్స్ అలానే రాయండి. ఈ సిరీస్ ఇది ఇలా రిపీట్ అయితే వాట్ ఈస్ అవర్ ఫస్ట్ టర్మ్? ఏ అండ్ మైనస్ 1 ఇంటూ డి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. వాట్ ఈస్ అవర్ ఏ? 1 అండ్ కామన్ డిఫరెన్స్ 3 మైనస్ 2 1 ఆర్ 2 మైనస్ 1 1. ఇది 1 అండి. అంటే ఎంత వస్తుంది? ఎన్. అంటే ఎక్స్ పవర్ ఎంత? ఎన్. అప్పుడు నేను సమ్మేషన్ యూఎన్లో ఎక్స్ని ఏమని రాస్తాను? ఎక్స్ పవర్ ఎన్. ఎక్స్ 1. ఓకే, ఎక్స్ జాబ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, 1 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ ఇలా ఉంది. 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్. మరి నేను 1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చా? ఏమవుతుంది? నో చేంజ్ ఎట్ ఆల్. అంటే ఎలా ఉంది? 1 2 3 సో ఆన్ ఇలానే రిపీట్ అవుతుంది. అంటే నేను దాన్ని ఎన్ ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చా? ఓకే, ఎందుకని 1 2 3 సిరీస్ నాకు చేస్తే ఎంత వచ్చింది? ఎన్ వచ్చింది. అంటే ఏంటి? ఎన్ ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 2 3 4, 2 3 4 సో ఆన్, రైట్? దానికి సిరీస్ ఎలా ఉంది చూడండి. 1 2 3 సో ఆన్. ఓకే, నేను ఈ 2 3 4 ఫస్ట్ నేను 2 3 4 బేస్కి రాస్తున్నాను. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 1, 2 ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే ఎంత వచ్చింది? ఎన్ ప్లస్ 1. అంటే నేను ఈ 2 3 4 ఏమని రాయొచ్చు? ఎన్ ప్లస్ 1 అని రాయొచ్చు. దాని పవర్ ఏంటి? 1 2 3 దీనిలానే ఉంది. అంటే పవర్ ఎంత వస్తుంది? ఎన్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైంది అనుకుంటా అందరికీ. డన్. ఇలా రాయాలండి ఫస్ట్ సిరీస్ని, ఇలా రాయాలి. ఓకే, దిస్ ఈజ్ అవర్ యూఎన్. ఓకే, ఇప్పుడు యూఎన్ వచ్చిన తర్వాత లాగరిథమిక్ అని తెలుసు కాబట్టి మీరు డైరెక్ట్ వెళ్తారు. తెలియకుంటే ఏం చేయాలి? ఫస్ట్ యూ నీడ్ టు చెక్ ద డిఎలెంబర్ట్ కండిషన్. డిఎలెంబర్ట్లో అయినా అండ్ రాబీస్లో అయినా లాగరిథమిక్లో అయినా ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు చెక్, యూ నీడ్ టు చెక్ యూఎన్ అపాన్ యూఎన్ ప్లస్ 1. అందుకని నేను యూఎన్ ప్లస్ 1 రాస్తాను. సಮೇషన్ యూఎన్ ప్లస్ 1 అంటే ఎన్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎన్ ప్లస్ 1. ఇదేమవుతుంది? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1, ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. ఓకే, అపాన్ ఎన్ ప్లస్లో ఎన్ ప్లస్ 1 రాస్తే ఎన్ ప్లస్ 1 ప్లస్ 1 అంటే ఏమవుతుంది? ఎన్ ప్లస్ 2 హోల్ పవర్ ఎన్, రైట్? Therefore, what is our condition? un upon un plus 1. un రాయండి. దెన్ ఫ్రాక్షన్ డినామినేటర్లో రాస్తే రివర్సింగ్ ఆర్డర్లో ఏమవుతుంది? న్యూమరేటర్ విల్ చేంజ్ ఇట్ టు డినామినేటర్, డినామినేటర్ విల్ చేంజ్ ఇట్ టు న్యూమరేటర్. పైకి వస్తుంది ఈ టర్ము. చూడండి అమ్మా, నా కన్వీనియంట్ కోసం నేను ఇంక ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ఎలా రాస్తాను? ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ 1. ఇఫ్ యూ రైట్ 1 బేస్ అండ్ యాడ్ ద పవర్స్ యూ విల్ గెట్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1. దెర్ ఇస్ నో చేంజ్. మరి ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏమని రాయొచ్చు నేను?
n plus 1 into n factorial అని రాయొచ్చు. అప్పుడు these two terms get cancelled and is there any more terms? Yes, n plus 2. What is our value here? Yes, okay. Is there any these two also? Okay. ఇప్పుడు ఏమవుతుంది un upon un plus 1 ఏం మిగిలిందండి n plus 2 న్యూమరేటర్లో n plus 2 ది పవర్ n డినామినేటర్లో ఏముంది n plus 1 power n and another one is n plus 1 power 1. Both the bases are equal. Then you can write one base and add the powers. Then n plus 2 power n upon n plus 1 to the power of n plus 1 and write. అవునా? నాకు ఒక డౌట్ అండి. ఈ n ప్లేస్లో n ప్లస్ 1 రాసినప్పుడు ఇది n ప్లస్ 2 అయితే మరి ఈ n అనేది కూడా మనకేం కావాలి n ప్లస్ 1 కావాలి కదా. n ప్లేస్లో n ప్లస్ 1 మరి ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి కదా. అంటే ఇది కూడా n ప్లస్ 1 కదా, ఇది కూడా n ప్లస్ 1 కదా, ఎందుకు మర్చిపోయాం మనం? ఓకే చూడండి ఇప్పుడు దెన్ ఆఫ్టర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ, యూ నీడ్ టు అప్లై ద లిమిట్స్. ఇప్పుడు నేను లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ అప్లై చేయడానికి ముందు ఈజ్ దేర్ ఎనీ కామన్ టర్మ్స్ హియర్? un అపాన్ un ప్లస్ 1లో నేను న్యూమరేటర్లో ఏం కామన్ తీస్తాను n టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1. టేక్ ఇట్ అవుట్. వాట్ ఈస్ ద రిమైనింగ్ 1 ప్లస్ 2 అపాన్ n టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1. ఓకే ఇప్పుడు డినామినేటర్లో కూడా n పవర్ n ప్లస్ 1 కామన్ తీస్తే 1 ప్లస్ 1 బై n హోల్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 అని రాయొచ్చు. ఇప్పుడు నేను ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే దెన్ ఆఫ్టర్ దాట్ అప్లై ద లిమిట్. వాట్ విల్ గెట్ ఇఫ్ యూ అప్లై ద లిమిట్స్? నేను ఇప్పుడు దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే చూడండి, నెక్స్ట్ ఫర్దర్ సింప్లిఫికేషన్ కోసం, ఎందుకంటే n log un బై un ప్లస్ 1లో నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను కదా, అందుకని అప్పుడు నాకు ఈజీ ఉండడానికి ఈ రావడానికి ఈ పవర్స్ని స్ప్లిట్ చేసేస్తాను. అప్పుడు ఏమని రాస్తాను 1 ప్లస్ 2 బై n హోల్ పవర్ n ఒక టర్మ్ అని రాయండి, అండ్ అనదర్ వన్ 1 ప్లస్ 2 బై n అనదర్ టర్మ్ పవర్ 1 అని రాయండి. ఇది 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే నాకు ఈ రెండు టర్మ్స్ ఏమవుతాయి అంటే ఈ అవుతుంది, ఈ టర్మ్స్ ఇక్కడ ఇన్ఫైనైట్ అవుతుంది. ఓకేనా? ఇది 1 అండి. ఇప్పుడు నేను నౌ ఐ నీడ్ టు అప్లై ద లిమిట్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫైనైట్ un అపాన్ un ప్లస్ 1. నేను లిమిట్ అప్లై చేస్తున్నానండి. అప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫైనైట్ 1 ప్లస్ 2 బై n టు ది పవర్ ఆఫ్ n ఒకటి. ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది 1 ప్లస్ 2 బై ఇన్ఫైనైట్ అవుతుంది. నేను ఈ పవర్ nలో ఉన్నదానికి అప్లై చేయను, ఎందుకంటే ఐ హ్యావ్ డైరెక్ట్ ప్రిన్సిపల్ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n. ఇప్పుడు 1 ప్లస్ 1 బై ఇన్ఫైనైట్ ఇదేమవుతుంది 2 బై ఇన్ఫైనైట్ 0, 1 బై ఇన్ఫైనైట్ 0, 1 ప్లస్ 0, 1 ప్లస్ 0, ఇవి రెండు సింప్లిఫికేషన్ 1 వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, సారీ మనం ఒక టర్మ్ మర్చిపోతున్నామండి. ఎక్స్ ఉంది కదా ఇక్కడ, యూ నీడ్ టు రైట్ ఎక్స్ కదా, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది కదండి, దీన్ని ఎందుకు మర్చిపోతున్నాం మనం? ఎక్స్ వస్తుంది, ఇక్కడ కూడా ఎక్స్ వస్తుంది, రైట్? ఇది నాకు 1 అవుతుంది. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నేను దీన్ని ఏమంటానంటే చూడండి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫైనైట్ un అపాన్ un ప్లస్ 1. దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఇదేమవుతుంది వాల్యూ నాకు ఈ స్క్వేర్ అవుతుంది. ఎందుకని మనకు ప్రిన్సిపల్ ఉంది లిమిట్ n టెన్స్ టు ఇన్ఫైనైట్ 1 ప్లస్ ఎక్స్ బై n హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈ పవర్ ఎక్స్. ఇక్కడ ఏముంది ఎక్స్ ప్లేస్లో 2 ఉంది, అందుకని దాన్ని నేను ఏమని రాస్తాను విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఈ స్క్వేర్ అవుతుంది. దిస్ వాల్యూ విల్ బికమ్ టు ఈ స్క్వేర్. ఓకే,
అప్పుడు అది ఏమవుతుంది ఈ స్క్వేర్. డినామినేటర్ టర్మ్ ఏమవుతుంది ఈ ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఈ అవుతుంది ఇంటూ ఎక్స్. ఇది 1/1 1 అవుతుంది. ఓకే, ఆఫ్టర్ దాట్ ఈ get cancelled here. Okay, what is the remaining term here? 1/e, sorry, e upon x. e upon x అంటే నేను ఇక్కడ ఏమంటాను, సి ఇక్కడ వరకు యాజ్ యూజువల్గా చేయాలండి ఏ ప్రాబ్లంకైనా. ఎందుకంటే నేను ఇక్కడ వరకు నేను డిఎల్ఎంబర్ట్లోనే ఉన్నాను. ఇఫ్ ఇట్ ఈస్ డిఎల్ఎంబర్ట్ యూ వాంట్ టు గివ్ ద కన్క్లూజన్, అక్కడ ఏ వాల్యూ వచ్చినా మనం కన్క్లూజన్ ఇచ్చిన తర్వాత గో ఫర్ ఈ సింప్లిఫికేషన్లో ఈ అనే టర్మ్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి నేను లాగరిథమిక్ చేస్తాను అని చెప్తాను. దానికంటే ముందు ఒకవేళ ఇది డిఎల్ఎంబర్ట్లో ఉంటే మన ప్రిన్సిపల్ ఏంటిది, డిఎల్ఎంబర్ట్లో ఉంటే డిఎల్ఎంబర్ట్ రేషియో టెస్ట్ నేను ఏమంటాను, ఫ్రమ్ రేషియో టెస్ట్ ఫర్ సపోజ్ వాట్ ఈజ్ అవర్ వాల్యూ e/x. e/x అంటే ఏంటిది, సమ్మేషన్ UN is CGT. ఎగ్జామ్లో రాయొద్దు, కన్వర్జెంట్. ఎప్పుడు e/x is greater than 1 or x is less than e. And from ratio test summation UN is dvgt. ఎప్పుడు e/x is less than 1 అంటే ఏంటిది, x is greater than e. And one more is from ratio test ఇంకోటి ఏమని చెప్తాను, e/x equal to 1 అంటే ఏంటిది, e equal to x, then test fails. Now ఇప్పుడు నాకు టెస్ట్ ఫెయిల్లోకి వెళ్ళిపోయి ఇది నేను జనరల్గా ఇవ్వాలి కన్క్లూజన్, టెస్ట్ ఫెయిల్ అవుతుంది. బట్ ఇన్ దట్ కేస్, ఇన్ ద టెస్ట్ ఫెయిల్యూర్ కేస్, ఎక్స్ హ్యావింగ్ సమ్ వాల్యూ, గో ఫర్ ద కంపారిజన్ ఆర్ పీ టెస్ట్. ఓకే, కానీ అలా లేకుండా ఆ UN/UN+1లో నాకు ఎక్స్లో ఉందనుకోండి, దానికి వాల్యూ ఇచ్చేసి గో ఫర్ రేషియో, సారీ విచ్ వన్, రాబీస్. కానీ ఆ UN/UN+1లో ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఈ. ఓకే, దేర్ ఫోర్ యూజ్ logarithmic test. What is our logarithmic test? Limit n tends to infinite n log UN/UN+1 equal to k. ఇది రావాలండి. Depends upon k value, you can conclude that whether it is convergent or divergent or test fails. నేను ఇది రావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, you already know that limit అంటే UN/UN+1 ఉంది కదా, దానికి I need to apply the log for this. This is our UN/UN+1 term. Okay, this is our UN/UN+1 term. Now I need to apply the log first. That is log apply చేస్తే what is our term here, UN/UN+1 is n+2, ఇక్కడ ఉందండి, టు ది పవర్ ఆఫ్, ఇక్కడ ఉందండి చూడండి, n+2 ది పవర్ ఆఫ్ n+1 upon n+1 to the power of n+1 into x. x ఉంది కదా మనకి, into x. Okay, this one which involves the number e, that's what I'm using logarithmic test. ఇప్పుడు నేను దీన్ని దేంతో ప్రోడక్ట్ చేయాలి, మల్టిప్లై విత్ లాగ్. ఇక్కడ రాస్తున్నాను, చూడండి, లాగ్ అప్లై చేస్తాను, వెరీ సింపుల్. ఓకే, అప్పుడు ఏమవుతుంది నాకు, లాగ్ అప్లై చేస్తే log of what is our term, n+2/n+1. దీన్ని నేను ఇంకెలా రాయొచ్చు, n+2 upon n+1 whole power what, n+1 into x. ఇలా రాయొచ్చా? అప్పుడు అదేమవుతుంది నాకు, సారీ
అండ్ వన్ మోర్, ఇన్ దిస్ ఎక్స్ వాట్ వీ హ్యావ్ టు డూ, టెస్ట్ ఫెయిల్యూర్ కేసులో ఏం చేయాలి, నేను ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి లాగ్తో ప్రోడక్ట్ చేయాలి. ఎక్స్ అంటే ఏంటిది ఇక్కడ ఈ, యు నీడ్ టు పుట్ అవర్ ఎక్స్ ఈజ్ ఈ. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, లాగ్ ఆఫ్ లాగ్ ఏ బై బి. ఇప్పుడు నేను లాగ్ అప్లై చేస్తానండి. లాగ్ ఆఫ్ un upon un plus 1. Log of, what is our term, n plus 2 upon n plus 1 to the power of n plus 1 into e. ఇది ఏ ఫామ్లో ఉంది, log a by b, right? Okay. Shall I write, shall I consider this is total is a, ఇది b అనుకుంటే నేను ఏమని రాయొచ్చు, log a minus log b. అంటే ఏమని రాయొచ్చు, log a by b. నేను ఈ ఒక టర్మ్ అనుకుంటే ఏమని రాస్తాను, log a మైనస్ log b. log e బేస్ e అనుకుంటానండి. నాకు ఆ వాల్యూ 1 వస్తుంది. ఇది ఏ ఫామ్లో ఉంది, వాట్ ఈస్ అవర్ ప్రీవియస్ క్లాస్, we already discussed log of. నేను దీన్ని ఇంకెలా రాయొచ్చు, is there any common terms here, log a by b, 1 second, n plus 1 ఉంది కదా, దీన్ని నేను ఇంకెలా రాయొచ్చు, సపోజ్ నాకు ఇది ఎలా ఉంది బాగా అబ్జర్వ్ చేయండి, లాగ్ ఏ స్క్వేర్లా ఉంది, దీని పవర్ అంటే 2 log a కదా. నౌ నేను దీన్ని ఎలా రాస్తానంటే చూడండి, n plus 1 log of n plus 2 upon n plus 1 minus 1 అవుతుంది. కానీ ఇది ఏ ఫామ్లో ఉంది, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. 1 ప్లస్ ఎక్స్ అంటే నేను సపోజ్ n కామన్ తీసాను అనుకోండి, ఓకే, n plus 1. దీన్ని నేను ఇంకెలా రాయొచ్చు, ఓకే, n plus 2 minus n minus 1, that is 1 by n plus 1, 1 plus n plus 1. ఓకే, అప్పుడు నాకు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఏమైందంటే n plus 2 upon n plus 1 whole power n plus 1 minus log e base e 1 అవుతుంది. నేను ఈ టర్మ్ని ఇక్కడ ఉంది కదా, n plus 2 upon n plus 1 టర్మ్ని ఇలా రాస్తాను, ఏమని, 1 plus 1 by n plus 1. ఎందుకంటారా, సింప్లిఫై దిస్, n plus 1 plus 1 by n plus 1 అంటే n plus 2 by n plus 1 వచ్చిందా. ఎందుకు రాశాను, ఐ నీడ్ టు అప్లై ద లాగ్ ఆఫ్ 1 plus x ప్రిన్సిపల్ అప్లై చేయడానికి నేను దీన్ని ఇలా రాశాను. ఓకే, ఇది ఇలానే ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, దెన్ ఇక్కడ ఏమొస్తుంది నాకు, -1 ఒకటి వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఏ ఫామ్లో ఉంది, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అంటే ఏంటిది, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ పవర్ 4/4 సో ఆన్. ఈ ఫార్ములా బేస్ చేసుకొని నేను దీన్ని ఎక్స్పాండ్ చేశాను. ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ, 1 upon n plus 1. x అంటే 1 upon n plus 1 మైనస్ x స్క్వేర్ అంటే 1 by n plus 1 హోల్ స్క్వేర్ ఇంటూ 2. సేమ్ లైక్ దిస్. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ -1 ఉంది కదా, ఇంకొక టర్మ్ ఉంటుంది మనకి -1. ఏమొస్తుంది ఇక్కడ మనకి, నేను సింప్లిఫై చేస్తాను. ఇప్పుడు n plus 1తో దీన్ని ప్రోడక్ట్ చేస్తే n plus 1 1 అవుతుంది. నా n plus 1 ఒకటి క్యాన్సిల్, వాట్ ఈస్ ద రిమైనింగ్, 1 more n plus 1 ఈజ్ దేర్, ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, 3 into n plus 1 హోల్ స్క్వేర్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆల్సో రిడ్యూస్, ఇట్ విల్ క్యూబ్, ఇట్ విల్ బికమ్ 2 సో ఆన్. ఇప్పుడు ఈ -1 ఉంది కదా, ఆఫ్టర్ దట్ దిస్ మైనస్ ప్లస్ 2 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ లాగ్ ఆఫ్ un అపాన్ un ప్లస్ 1. కానీ మనకేం కావాలి, n ఇంటూ లాగ్. ఫస్ట్ un సింప్లిఫై చేశాను, తర్వాత లాగ్తో ప్రోడక్ట్ చేశాను, తర్వాత nతో ప్రోడక్ట్ చేస్తున్నాను. దేర్ ఫోర్ n ఇంటూ లాగ్ ఆఫ్ un అపాన్ un ప్లస్ 1.
మల్టిప్లై విత్ ఎన్, అప్పుడు ఏమవుతుంది -n/2 into n+1. ఓకే, ప్లస్ n into 3 into n+1 whole square, n into 4 into n+1 whole cube, so on. ఓకే గైస్, ఇప్పుడు న్యూమరేటర్లో n కామన్, డినామినేటర్లో n కామన్ తీస్తే డినామినేటర్ టర్మ్ ఏమవుతుంది 2n, 1 + 1/n అవుతుంది. nn గెట్ క్యాన్సిల్. ఓకే, ఇదే ప్రిన్సిపల్ యూజ్ చేసి నేను ఇక్కడ ఒక్కొక్క టర్మ్ని సింప్లిఫై చేస్తాను. న్యూమరేటర్లో n గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు న్యూమరేటర్లో నాకు 1 ఉంటుంది, 2 into 1 + 1/n. ఇక్కడ న్యూమరేటర్లో ఏముండదు, 3 into 1 + 1/n whole square. n ఉండదండి, క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ కామన్ 1 + 1/n whole cube, so on. అవునండి. ఆఫ్టర్ దాట్ యూ నీడ్ టు అప్లై ద లిమిట్స్. ఓకే, తర్వాత మనం ఏం చేయాలి చూడండి ఇక్కడ. ఫస్ట్ un/un+1, నెక్స్ట్ మల్టిప్లై విత్ లాగ్, నెక్స్ట్ మల్టిప్లై విత్ n, నెక్స్ట్ అప్లై ద లిమిట్. ఇప్పుడు నేను లిమిట్ అప్లై చేస్తాను. దీనికి లిమిట్ అప్లై చేస్తే ఇది ఎలా చేంజ్ అవుతుందంటే లిమిట్ n tends to infinite n into log un/un+1. ఓకే, నేను లిమిట్ అప్లై చేస్తే చూడండి అమ్మా, ఇదేమవుతుంది, దిస్ ఫస్ట్ టర్మ్ విల్ బికమ్ 2 -1/2 into 1 + 1/infinite plus 1/3 into 1 + 1/infinite whole square, so on. చూడండి, yes, and one more is here n square. From here you can take it out, n, it will become to n square. Okay, n cancel, one more n is here. Okay, n ఉంటుందండి. ఓకే, ఇక్కడ n స్క్వేర్ ఉంటుంది. అంటే ప్రతి టర్మ్లో ఇక్కడ డినామినేటర్లో n ఉంటుంది, కానీ ఈ టర్మ్కి మాత్రం n ఉండదు. అందుకని రిమైనింగ్ ఆల్ టర్మ్స్ ఇక్కడ ఒక n ఉంటుందండి. కాబట్టి ఇది ఇన్ఫైనైట్తో ప్రోడక్ట్ చేస్తే ఆ వాల్యూ ఇన్ఫైనైట్ అయిపోతుంది. మనకు ఓన్లీ -1/2 ఉంటుంది. -1/2 అనేది లెస్ దెన్ 0. మన కండిషన్ ఏంటిది, వాట్ ఈస్ అవర్ కండిషన్? ఇఫ్ లెస్ దెన్ 0. వాట్ ఈస్ అవర్ లాగరిథమిక్ టెస్ట్? లాగరిథమిక్ టెస్ట్ ఏంటి చెప్పండి? ఇట్ ఈస్ లెస్ దెన్, one second, yes, it is less than 0. ఏమంటున్నాను, n into limit n tends to infinite n into log n is equal to log un/un+1 అనేది ఒక వాల్యూ వచ్చినప్పుడు ఇఫ్ దిస్ వాల్యూ k is greater than 1 or less than 1. If k is greater than 1, convergent, k is less than 1, divergent, k is equal to 1, test failed. This is less than 1. అంటే ఏమంటున్నాను నేను, the given series is divergent. ఓకేనా, కొంచెం నీట్గా కొంచెం ఓపికతో చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదా, పీ సిరీస్, పీ టెస్ట్, కంపారిజన్ టెస్ట్, and the next one is D'Alembert ratio, and next is Ravi's, next is logarithmic. చూసారా 1 by 1 చైన్ లింక్, డోంట్ మిస్ ఇట్. ఓకే, మీకు అర్థం కావాలంటే స్టార్టింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి, తర్వాత ఇది చూడండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. దయచేసి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, చూసి వెళ్ళిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.